రైట్, స్పెషల్ ఎడిషన్లో ఏమొచ్చిందో ఒక్కసారి చదుదాం. టుడే స్పెషల్, సారలమ్మ గద్దెపై చేరింది, నేడు సమ్మక్క కూడా గద్దెపైకి వస్తుంది. గద్దెనెక్కిన ఈ దేవతలు భక్తుల కోరికలు తీరుస్తారు, వారి బాగోగులు చూసుకుంటారు. ఇది గొప్ప చరిత్ర. కానీ మనం ఓటేసి గెలిపించిన నాయకులు కూడా గద్దెనెక్కుతారు, కానీ గద్దల్లా పీక్కు తింటారు. వీరిలో కొందరిది అవినీతి చరిత్ర, పవిత్రమైన చరిత్రలు కొందరివి, అత్యంత నీచమైన చరిత్రలు మరికొందరివి. అన్నీ భరించాల్సి రావడమే సామాన్యుల విధి. ఇది విధి ఆడిస్తున్నటువంటి నాటకమా లేక ప్రజల గ్రహచారమా అనేటటువంటిది విజయలక్ష్మి సామాజికవేత్త చాలా చాలా అద్భుతంగా రాసింది. ఎంత బాగున్నదంటే నిజంగా, సారలమ్మ గద్దెపై చేరింది, నేడు సమ్మక్క కూడా గద్దెపైకి వస్తుంది. గద్దెనెక్కిన ఈ దేవతలు భక్తుల కోరికలు తీరుస్తారు, వారి బాగోగులు చూసుకుంటారు. ఇది గొప్ప చరిత్ర. కానీ మనం ఓటేసి గెలిపించిన నాయకులు కూడా గద్దెనెక్కుతారు కదా, కానీ గద్దల్లా పీక్కు తింటారు. వీరిలో కొందరిది అవినీతి చరిత్ర, పవిత్రమైన చరిత్రలు కొందరివి, అత్యంత నీచమైన చరిత్రలు మరికొందరివి. అన్నీ భరించాల్సి రావడమే సామాన్యుల విధి. ఇది విధి ఆడిస్తున్న నాటకమా లేక ప్రజల గ్రహచారమా? ఎంత అద్భుతం! 100కి 1000% కాదు, 1,00,000% నిజం. ఈ దొంగలిట్టుండబట్టే ప్రజా అసెంబ్లీ ప్రజల పక్షాన కొట్లాడదలుచుకుంది. వెనుక అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ కాలం గడుపుతూ దోచుకుంటూ దాచుకుంటున్నారనే వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజా అసెంబ్లీ పేరు మీద విజయలక్ష్మి మేడం సామాజికవేత్త, ఆమెకు దండం. వాస్తవానికి కరెక్ట్గా చెప్పింది, మనకు కాన్సెప్ట్కు అనుగుణంగా చెప్పింది. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి పకడ్బందీగా చెప్పింది. హ్యాట్సప్ విజయలక్ష్మి మేడం సామాజికవేత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు ఇలాంటి ఒక ఐడియాస్ని అందియాల, వాళ్ళను మోటివేట్ చేయాలి, వాళ్ళని చైతన్యవంతులను చేయాలి. కాబట్టి చాలా అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్.